హాయ్ అందరికి. దిస్ ఇస్ సాదిక్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మెయిన్ థింగ్ ఏంటంటే ఒక స్పిరిచువల్ ప్లేస్ అనేది నేను వచ్చాను. సడన్లీ ప్లాన్ చేసాం విత్ ఫ్రెండ్స్ తో. అరుణాచలం అనేది వచ్చాము. అండ్ మేము ఫస్ట్ రాగానే ఏం చేసామంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి మేము సెర్చ్ చేసాం, రూమ్స్ సెర్చ్ చేసాం. సో చాలా మంది 1500, 1200 చెప్పారు, 2000 ఏసీ రూమ్స్ చెప్పారు. అండ్ మేము డిసైడ్ అయ్యామంటే లైక్ కొన్ని సెర్చ్ చేసాం. మాకు సంబంధించిన మేము సెర్చ్ చేసాం. ఇక్కడ ఒక డార్మెటరీ ఉంది. ఇక్కడ డార్మెటరీలో మాకు పర్ పర్సన్ యాక్చువల్లీ 200, 250 చార్జ్ చేస్తామని చెప్పారు. లైక్ పడుకోవడానికి కూడా మేము అది డిసైడ్ అవ్వలేదు. లైక్ ఫ్రెష్ అప్ అండ్ లైక్ లాకర్ ఫెసిలిటీ ఇట్ విల్ దే కాస్టెడ్ అరౌండ్ 600 రూపీస్ 4 పర్సన్స్ కి. లాకర్ వచ్చేసి 100 రూపీస్ అండ్ మిగతాది మనకి 4 పర్సన్స్ ఫ్రెష్ అప్ అవడానికి లైక్ 100 రూపీస్ పర్ పర్సన్. అండ్ లాకర్ మనకి ఫెసిలిటీ ఎప్పుడంటే ఎంతవరకు ఉంటుందంటే మీ దర్శనం అయిపోయే వరకు లాకర్ ఫెసిలిటీ ఉంది అని చెప్పారు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ, చాలా బాగుంది అనిపించింది. సో ఇంకా మేము తీసేసుకున్నాం. సో మా ఫ్రెండ్స్ ఫ్రెష్ అవుతున్నారు, సో నేను కూడా ఫ్రెష్ అవ్వాలి. సో ఫర్దర్ గా వ్లాగ్ చేస్తాను, లైక్ దర్శనం ఎలా అవుతుంది, లైక్ గిరి ప్రదక్షిణ కూడా చేయాలని నేను డిసైడ్ అయ్యాం. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. లైక్ చాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ ఫైనల్లీ ఇప్పుడు అవుంది. హోప్ అంతా బాగా జరుగుతుందని డిసైడ్ అయ్యాం. ఇంకా ఫర్దర్ గా మేము ప్లాన్ వేసాం నెక్స్ట్ డే. సో అందుకే కాస్ట్ కటింగ్ కోసం అని మేము రూమ్ తీసుకోలేదు, బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయాలని విష్ణు గుడికనే స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మీరు ఎప్పుడైనా అరుణాచలంకి వస్తే ఫస్ట్ ఇక్కడ మీరు టెంకాయ కొట్టేసి దీపం వెలిగించేసి మనం ఇక్కడ రాజగోపురం అని ఉంటుంది, ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలి గిరి ప్రదక్షిణ అనేది. ఇప్పటికీ మేము ఒక 2 కిలోమీటర్స్ దాకా వచ్చింటాం గిరి ప్రదక్షిణ చేసుకుంటూ. చాలా బాగుంది ఫీలింగ్. అండ్ వన్ మోర్ థింగ్, వీడియోస్ నేను తీయట్లేదు టెంపుల్స్ దగ్గర, ఎందుకంటే సో ఏదైనా కూడా హార్ట్ఫుల్ గా భక్తితో చేయాలనే నా ఇంటెన్షన్. ఇక్కడ మనకు కనపడుతుంది కదా గిరి. సో ఈ గిరి చుట్టూ మనకు అరౌండ్ 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటది. సో డిస్టెన్స్ అనేది మనం కవర్ చేయాలి. 14 కిలోమీటర్స్ అనేది గిరి ప్రదక్షిణ. ఓకే, ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరు మనకి లైక్ వెళ్తున్నారు, లెఫ్ట్ సైడ్ లోనే వెళ్తున్నారు. మనం లెఫ్ట్ సైడ్ లోనే వాకింగ్ చేయాలి. సో గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. సో అదొక రూల్ అన్నమాట. ఇంకా మధ్యలో మనకి ఇలాంటి సాక్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు నడవలేకపోతే అలాంటి సాక్సెస్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటి సాక్సెస్ తీసుకొని మనం వాక్ చేయొచ్చు. అండ్ ఇలా మనకి ఏమైనా కావాలంటే కూడా అవుట్ సైడ్ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ దారి పొడవునా మనకి ఇలాంటి పెద్దవాళ్ళు ఉంటారు. సో మీకు ఏమైనా సాయం చేయాలనుకుంటే చేయొచ్చు. సో మంచి పుణ్యం కూడా వస్తుంది మనకి. చూడండి గిరి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది కదా. వ్యూ అమేజింగ్ కదా. గిరి ప్రదక్షిణ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. ఇక్కడ వన్ మోర్ థింగ్, మనకి దారి పొడవునా మంచి ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. ఫుడ్ అవైలబుల్ ఉంది, ఇంకా మనకి రెస్ట్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, టాయిలెట్స్. సో మనకి ఏమి ఇబ్బందులు అయితే ఉండవు, అన్ని అవైలబుల్ ఉంటది. మనం అన్ని చూసుకుంటే వెళ్ళొచ్చు, చాలా బాగుంటది. ఇప్పుడు మనకి ఏమన్నా వేస్ తెలియకపోతే ఇట్లా బోర్డు ఉంటది, గిరివల మార్గం అని. మనకి మన లాంగ్వేజ్ లో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, తమిళ్లో ఉంది, అండ్ వన్ మోర్ లాంగ్వేజ్ కన్నడలో ఉంది. సో ఇలా మనం బోర్డ్స్ చూసుకొని, సైన్ బోర్డ్స్ చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు. సో ఇలా మధ్య మధ్యలో టెంపుల్స్ ఉంటాయి, మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. ఆల్రెడీ చూపించా కదా ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి. సో ఇలా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి తిరుమలలో ఉన్నట్టు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, ఫ్రీగా మనం వెళ్ళి తాగొచ్చు, తీసుకొని వెళ్ళొచ్చు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, లేడీస్ అండ్ జెంట్స్. చాలా బాగుంది కదా నేచర్ ఇక్కడ అంతా. లైక్ ఇంక పక్కనంతా ఫారెస్ట్, ఇదంతా గిరి, మన కొండ అంటారు కదా, మనం దీని చుట్టూ తిరుగుతున్నాం గిరి ప్రదక్షిణ. ఇదంతా ఫారెస్ట్. చూడండి ఎంత క్లీన్ గా ఉందో, ఎంత పీస్ఫుల్ గా ఉందో, చాలా బాగుంది. చూడండి మనకి ఏమన్నా ఫెసిలిటీస్ కావాలంటే డ్రింకింగ్ వాటర్, డిస్టెన్స్ పెట్టారు, టాయిలెట్స్, సో రెస్ట్ హౌసెస్, మెడికల్ క్యాంప్ 300 meters లో ఉంది, అన్నదానం 470 meters. ఇలా బోర్డ్స్ పెట్టారు, మనం ఈ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి కోకోనట్ వాటర్ అవైలబుల్ ఉంది. సో దెర్ ఈస్ నో ప్రాబ్లం, మనం లైక్ అన్ని అవైలబుల్ ఉంటుంది, హ్యాపీగా మనం చేసుకోవచ్చు. టెంపుల్ ఉంది. సో ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా, ఈ స్టోన్స్ అన్ని నిలబెడుతున్నారు.
కనబడుతుందా? ఈ స్టోన్స్ అన్ని నిలబెడుతున్నారు. సో ఇలా పెట్టడం వల్ల వాళ్ళ కోరికలు తీరుతాయని వాళ్ళ నమ్మకం. సో ఇలా పెడుతున్నారు చాలా. అక్కడ చూడండి, ఒక అమ్మాయి చిన్న పాప పెడుతుంది. ఇక్కడ ఇంకో అబ్బాయి కూడా పెడుతున్నాడు. సో ఇలా మీరు వచ్చి పెడితే మీ కోరికలు తీరుతాయి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇక్కడ వెళ్తూ ఉంటే ఇక్కడ చాలా కాకులు కనపడ్డాయి. సో లైఫ్లో ఇన్ని కాకులు నేను ఎప్పుడు చూడలేదు. వన్స్ ఇక్కడ ఫుడ్ కూడా వేస్తున్నారు వాటికి. చూడండి, ఇక్కడ దారిగా మేము వెళ్తుంటే గిరిప్రదక్షిణ చేస్తే ఇక్కడ ఒక పాండ్ ఉంది, లైక్ చిన్నది. సో అక్కడ చూస్తే నెమ్మలు కనపడుతుంది. మీకు జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. కనపడిందా? మీరు కామెడీ అనుకుంటారేమో, కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా నెమల్ని. బట్ క్లారిటీ లేదు, దూరంగా ఉంది చాలా. జూమ్ చేసి చూపిస్తున్నా. ఐ హోప్ మీకు కనపడుతుంది అనుకుంటా. వెళ్ళిపోయింది లోపలికి. సో హలో హాయ్. మళ్ళీ ఇక్కడ చూస్తే వెళ్తున్నాం గిరిప్రదక్షిణ చేస్తూ. అండ్ ఇక్కడ జింకలు కనబడుతున్నాయి. సైడ్కి ఫారెస్ట్ ఉంది అని చెప్పా కదా. జింకలు చూడండి, సూపర్ అండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నా జింకల్ని. చాలా బాగున్నాయి కదా. అరౌండ్ 3 ఉన్నాయి జింకలు. ఫస్ట్ టైం నేను జింకలు చూస్తున్నాను. మీరు కామెడీ అనుకోకండి, బట్ ఇట్ ఈస్ ట్రూ. జింకల్ని ఫస్ట్ టైం చూస్తున్నా రియల్ గా. చాలా క్యూట్ ఉంది కదా. మనకి ఫుట్ మసాజర్స్ ఉన్నాయి. చాలా మంది జనాలు నడుచుకుంటూ వెళ్తుంటారు కదా. సో వాళ్ళకి రిలీఫ్నెస్ కోసం మధ్యలో ఇలాంటివి పెట్టారు. సో ఇది ఒక మంచి బిజినెస్, మంచి ఐడియా కూడా. ఆ బ్రాండ్ వచ్చేసి కల్ట్ ఎఫెక్ట్ బ్రాండ్ నుంచి ఉంది. సో మంచి ఐడియా కదా. ఇక్కడ చూడండి, పీపుల్ ఫుట్ మసాజ్ చేయించుకుంటున్నారు. సో ఇది ఒక మంచి ఐడియా, బిజినెస్ చాలా బాగా చేస్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక టెంపుల్ కనపడింది, నా ఫేవరెట్ గాడ్ సాయిబాబా. సో చాలా బాగుంది చూడండి. సో లోపలికి వెళ్దామా? చూడండి, ఎక్కడ చూడు సాధువులు ఉన్నారు. వీళ్ళకి హోమ్లెస్, లైక్ వీళ్ళకి హోమ్స్ ఉండదు, ఇక్కడే ఉంటారు. సో ఇలానే బతుకుతూ ఉంటారు. సో ఇక్కడే అందరితో లైక్ భిక్షం వస్తూ ఉంటుంది. వాళ్ళు ఇలానే బతుకుతూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. చూడండి, లైక్ వాళ్ళ క్లోతింగ్ అంతా ఇక్కడే, లైక్ ఫుడ్ ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్. ఫైనల్లీ అవైట్ ఈజ్ ఓవర్. సో ఇక్కడ చూస్తే మొత్తం క్యూ ఉంది. దాదాపు నేను 5:30కి స్టార్ట్ అయ్యా. 5:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు కరెక్ట్ 12:30 టైం అవుతుంది. సో గిరిప్రదక్షిణ చేసేకి అరౌండ్ 5.5 hours 6 hours పట్టింది మాకు. చాలా అంటే చాలా కష్టం. మీరు అంత ఈజీ అనుకోవద్దండి. ఇప్పుడు లైన్ చూపిస్తాను, చూడండి దర్శనం లైన్ ఎలా ఉందో. సో ఇప్పుడు స్టార్ట్ అయితే ఈవినింగ్ 7 అవుతుంది అంటున్నారు. ఇక్కడ చూడండి దర్శనం క్యూ ఎలా ఉందో. అక్కడ టెంపుల్ ఉంది. సో ఈ దర్శనం ఇట్లా వెళ్ళి లోపలికి వెళ్ళాలి. క్యూ చూస్తే ఎండలో ఉంది, చాలా అంటే చాలా హీట్ ఉంది. అనేబుల్ టు స్టాండ్, అంత డిఫికల్ట్ ఉంది. నా కాళ్ళు అయితే బొబ్బలు కట్టేసి చాలా అంటే చాలా ప్రాబ్లం. నడవలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, అంత పెయిన్ ఉంది, అంత బర్న్ అయిపోయాయి నా లెగ్స్. చూడండి క్యూ చూడండి ఎలా ఉందో. పాపం చాలా మంది చెప్పులు వేసేసుకున్నారు ఇంకా తట్టుకోలేక. సో క్యూ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఫైనల్లీ క్యూలోకి వచ్చేసాము. సో ఇంకా క్యూ ఎప్పుడు వెళ్తుందో తెలియదు. అరౌండ్ 7 అన్నా అవ్వచ్చు, 8 అన్నా అవ్వచ్చు. ఈ క్యూలోనే వెళ్ళాలి. ఇప్పుడు క్యూ లైన్ కి వచ్చాము. అది ఫ్రీ లైన్ వెనకాల ఉంది. ఇది వచ్చేసి 50 రూపీస్ లైన్. 50 రూపీస్ పే చేసి మనకు త్వరగా అయిపోద్ది. సో చూద్దాం ఎంత టైం పడుతుందో. అలాగే గుడిలోకి వెళ్ళగానే ప్రసాదం ఉంటుంది, లైక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్రీ ఫుడ్. తిరుమలలో ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు అలాగా. సో అది మనం తినేద్దాం. బట్ ఇక్కడ దర్శనం ఎంత టైం అవుతుందో తెలియదు. మోస్ట్లీ 2 to 3 hours పట్టచ్చు. చూద్దాం. నమః శివాయ.